Hi friends, welcome to Market News. Very good evening friends. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు మహావీర్ జయంతి కారణంగా ఈరోజు మార్కెట్స్కు హాలిడే ఫ్రెండ్స్. ఈరోజు ఎన్ఎస్సి బిఎస్సి ఎక్స్చేంజెస్ క్లోజ్ చేసిండ్రు. ఈరోజు లేదు, స్టాక్ మార్కెట్ క్లోజ్ ఈరోజు ఎక్స్చేంజెస్. ఓకే, ట్రేడింగ్ హాలిడే ఈరోజు. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు హాలిడే కాబట్టి గిఫ్ట్ నిఫ్టీ రన్ అవుతూ ఉంటుంది. ఓకే, గుజరాత్లో నిన్న మనకు నిఫ్టీ 50 22,399 వద్ద క్లోజ్ అయింది కదా, -0.61% నష్టాలతో 22,399 దగ్గర క్లోజ్ అయింది నిన్న. ఓకే, ఈరోజు గిఫ్ట్ నిఫ్టీ 23 నిన్న కానీ ప్రాఫిట్లో నడిచింది. గిఫ్ట్ నిఫ్టీ నైట్లో నిన్న, ఈరోజు కానీ ట్రేడింగ్ జరుగుతూ ఉంది. హాలిడే ఉన్నా కానీ మనకు గుజరాత్లో ఫారినర్స్ ట్రేడ్ చేస్తూ ఉంటారు దాంట్లో. ఓకే, గిఫ్ట్ నిఫ్టీ 23,180 ఉంది ఫ్రెండ్. ఇప్పటి వరకు నేను వీడియో తీసే వరకు ఇప్పుడు 6:30 అయింది ఈవినింగ్. ఈరోజు 10th 23,180 ఈ వరకు ట్రేడింగ్ అయింది. ఇప్పటి వరకు 3.10% లాభంతో నడుస్తూ ఉంది. నిన్న ట్రంప్ 90 days పాస్ చేసిండ్రు టారిఫ్ను. పాస్ చేసిండ్రు కాబట్టి టారిఫ్స్ను నిన్న అమెరికన్ మార్కెట్, యూరోపియన్ మార్కెట్, సింగపూర్ మార్కెట్ అన్నీ బాగా ప్రాఫిట్లోకి పోయినాయి. 8% అయింది నిన్న, 8% ప్రాఫిట్ నిన్న. లేదు యుఎస్ మార్కెట్ డో జోన్స్. ఓకే, ఇంకోటి డో ఫ్యూచర్స్ ఇప్పుడు కానీ పాజిటివ్లోనే ఉన్నాయి ఫ్రెండ్స్ ఈరోజు. ఓకే, జపనీస్ మార్కెట్స్ కానీ 8% ప్రాఫిట్లోకి వచ్చినాయి నిన్న. ఓకే, 8% సిన్స్ 2008 నుంచి డోజోన్స్ 8% రావడము నిన్ననే, 2008 తర్వాత. ఓకే, ఇప్పుడు గిఫ్ట్ నిఫ్టీ ప్రాఫిట్లో నడుస్తూ ఉంది కాబట్టి 90 days ట్రంప్ టారిఫ్ పాస్ చేసిండ్రు. పాస్ అంటే స్టాప్ చేసిండ్రు, 90 days వరకు టైం ఇచ్చిండు టారిఫ్స్ కారణంగా వేరే కంట్రీస్ లైన్లోకి రావాలని. ఓకే, అప్పటి వరకు అందుకు ఇప్పుడు ప్రాఫిట్లో నడుస్తూ ఉంది. రేపు మన మార్కెట్ రేపు థర్స్డే స్టార్ట్ అవుతుంది కదా, పాజిటివ్గా స్టార్ట్ అవుతుంది. చాలా హైలో రావచ్చు రేపు. 5%, 6%, 7% అయినా నిఫ్టీ రావచ్చు. పాజిటివ్లో 5% మినిమం రావచ్చు. ఎందుకంటే పాజిటివ్ టాక్ ఉంది కదా, 90 days టారిఫ్స్ స్టాప్ చేసిందని ట్రంప్. అందుకు ఇది పాజిటివ్ కంపెనీస్కు, స్టాక్ మార్కెట్కు. రేపు 5% లేకపోతే 6% లేకపోతే 7% పెరిగిపోతుంది నిఫ్టీ. స్టాక్ మార్కెట్ రేపు హైలో నడుస్తుంది మనకు కానీ. ఇప్పుడు వేరే మార్కెట్స్, గ్లోబల్ మార్కెట్స్ హైలో ఉన్నాయి, ఇప్పుడు హైలో నడుస్తూ ఉన్నాయి. ఓకే, ఇప్పటికి కానీ. ఓకే, రేపు మన మార్కెట్ పాజిటివ్గా ఎక్కువగా పెరగవచ్చు రేపు. ఓకే, 800 పాయింట్స్ తేడా ఉంది నిన్నటికి ఈ రోజుకి మనకు. ఓకే, 800 పాయింట్స్ మినిమం నిఫ్టీ పెరిగితే చాలా పెరిగినట్టు. ఓకే, మినిమం అంతైనా పెరుగుతుంది మనకు. 23,000 వరకైనా వస్తుంది గ్యారంటీ రేపు. ఓకే, 22,400 వరకు ఉంది కదా నిన్నటి వరకు, 23,000 వరకైనా గ్యారంటీ వస్తుంది రేపు. అంటే పెరగవచ్చు, 800 పాయింట్స్ 700 పాయింట్స్ పెరగవచ్చు రేపు నిఫ్టీ. ఓకే, ఎందుకంటే పాజిటివ్ న్యూస్ కాబట్టి. ఓకే ఓకే ఫ్రెండ్స్, Trump hits 90-day pause on reciprocal tariffs on most nations. ఓకే, మోస్ట్ అన్ని నేషన్స్కు, వరల్డ్లో అన్ని నేషన్స్కు, అన్ని కంట్రీస్కు 90-day పాస్ చేసిండు రెసిప్రోకల్ టారిఫ్స్. ఎవరు రెసిప్రోకల్ టారిఫ్స్ విధించిండు కదా, పాస్ చేసిండు 90 days అన్ని కంట్రీస్కు ఎక్సెప్ట్ చైనా. చైనాకు వేలే. చైనా వాళ్ళు ఎదురుగా వాళ్ళు ట్యాక్స్ వేసిండ్రు అమెరికా మీద.
గ్లోబల్ స్టాక్ మార్కెట్స్ రీబౌండెడ్, అన్ని పెరిగినాయి. 90 డే పాస్ చేసిండు కాబట్టి, అన్ని స్టాప్ చేసిండు కాబట్టి. 75 కంట్రీస్ ఎక్స్క్లూడింగ్ చైనా, 75 కంట్రీస్ మీద ట్యాక్స్ స్టాప్ చేసిండు 90 days. ఇంకా చైనాకు చేయలేదు, ఎందుకంటే వాళ్ళు ఎక్కువ టారిఫ్స్ అమెరికా మీద కానీ వాళ్ళు పోటీ ఉండరు. చైనా అమెరికా వార్ నడుస్తూ ఉంది, ట్రేడ్ వార్ నడుస్తూ ఉంది. బట్ ట్రంప్ ఇంక్రీజ్ ద టారిఫ్స్ టు చైనా 125% పెంచేసిండు ట్రంప్. ఓకే, ట్రంప్ 125 పాయింట్స్ పెంచేసిండు టారిఫ్స్ చైనా మీద. ఓకే, చైనా మీద తప్ప అన్ని కంట్రీస్ మీద కూల్గానే ఉన్నాడు ట్రంప్. ఓకే, చైనాకు అమెరికాకు గిట్టడం లేదు ఇప్పుడు. అందుకు ట్రంప్ చెప్పినట్టు వాళ్ళు వినలేదని 125% పెంచేసిండు టారిఫ్స్. ఓకే, టుడే ఇండియన్ మార్కెట్స్ ట్రేడింగ్ హాలిడే కాబట్టి మహావీర్ జయంతి, అందుకు హాలిడే. ఓకే, డౌ జోన్స్ స్టడీ ఆఫ్టర్ బిగ్గెస్ట్ మూవ్ సిన్స్ 2008. డౌ జోన్ ఫ్యూచర్స్ నిన్న హైలో నడిచినాయి, 2008 తర్వాత హైలో నడిచినాయి ఫస్ట్ టైం. ఓకే, బిగ్గెస్ట్ మూవ్ ఇది. ఓకే, అమెరికా మార్కెట్స్. జపనీస్ స్టాక్స్ అప్ 8%, అంటే జపనీస్ స్టాక్స్ కానీ 8% టారిఫ్ స్టాప్ చేసిండు కాబట్టి ట్రంప్ గారు. ఓకే, స్టాప్ చేసిండ్రు కాబట్టి జపనీస్ మార్కెట్ కానీ 8%, డౌ జోన్స్ 8%, డౌ జోన్స్ కానీ 8% నిన్న. ఓకే, 8% అంటే ఎక్కువ ఒక రోజులో, అంత పెద్ద మార్కెట్ పెరగడం అంటే. 2008 తర్వాత ఇదే ఫస్ట్ టైం అంత పెరగడం. ఓకే, ఎందుకంటే ఎక్కువ తగ్గిపోయినాయి కదా వరల్డ్ మార్కెట్స్ అన్నీ ఒకేసారి అందుకున్నాయి. ఓకే, ఒకేసారి పెరిగినాయి. ఈ గుడ్ న్యూస్ కదా, 90 డే పాస్ టారిఫ్స్ ట్యాక్స్ స్టాప్ చేయడము కంట్రీస్ మీద, ఇది బెనిఫిట్ కదా అందుకు. ఓకే, ఇండిగో బికమ్స్ మోస్ట్ వాల్యుబుల్ ఎయిర్లైన్ బై మార్కెట్ క్యాపిటలైజేషన్. ఇండిగో ఇంటర్ గ్లోబ్ ఏవియేషన్ అంటాం ఫ్రెండ్స్ మనం. ఇండిగో కంపెనీ ఉంది కదా ఎయిర్లైన్స్ది, అది వరల్డ్స్ మోస్ట్ వాల్యుబుల్ ఎయిర్లైన్ బై మార్కెట్ క్యాపిటలైజేషన్. అంటే టాప్ 10 వరల్డ్లో టాప్ 10లో అది కానీ ఉంది ఎయిర్లైన్స్లో. ఇండియాస్ లార్జెస్ట్ ఎయిర్లైన్ విత్ $23.4 billion, $23.4 billion మార్కెట్ క్యాపిటలైజేషన్తో ఉంది ఇది. ఇప్పుడు ఇండిగో ప్రాఫిట్స్ వచ్చినాయి దానికి. ఈ 1 yearలో 20% పెరిగింది అది. అన్ని మార్కెట్స్ తగ్గుతూ ఉంటే అది పెరిగింది, ఎందుకంటే పెట్రోల్ ప్రైసెస్ అవి తగ్గినాయి కదా, క్రూడ్ ఆయిల్ తగ్గింది కదా ఎక్కువ. $60 కింద నడుస్తుంది, $60కి వచ్చింది, 62, 63 అట్లా. ఓకే, అందుకు దానికి బెనిఫిట్ కదా ఆ కంపెనీకి. ఓకే, క్రూడ్ ఆయిల్ తగ్గితే, పెట్రోల్ కోసము తగ్గింది కదా, పెట్రోల్ తగ్గితే ఆ రేటు, పెట్రోల్ యూస్ చేస్తారు కదా దాంట్లో ఎయిర్లైన్స్లో, క్రూడ్ ఆయిల్. ఓకే, పెట్రోల్. అందుకు అది 2,530 crore, 2,530 crore మన ఇండియన్ రూపీస్లో ఇండిగో మార్కెట్ క్యాపిటలైజేషన్ 2,530 crore. అంత పెద్ద కంపెనీ అయిపోయింది అది, ప్రాఫిట్స్ వచ్చి. ఓకే, ఓకే, మన ఇండియాలో ఇదే టాప్ ఏవియేషన్ కంపెనీ. ఓకే, ఇండిగో. జేఎస్డబ్ల్యూ ఎనర్జీ సబ్సిడరీ ఉంది కదా, జేఎస్డబ్ల్యూ నివో ఎనర్జీ, అది జేఎస్డబ్ల్యూ ఎనర్జీకి సబ్సిడరీ సంస్థ అది. జేఎస్డబ్ల్యూ ఎనర్జీ సంస్థ ఇది, జేఎస్డబ్ల్యూ నివో ఎనర్జీ. అది అక్వైర్స్ 4.7 gigawatt రెన్యూబుల్ ప్లాట్ఫామ్ ఫ్రమ్ O2 పవర్ ఫర్ 12,468 crore, boosting its clean energy capacity to 12.2 gigawatt and accelerating its 20 gigawatt target by 2030. 2030 వరకు 12.2 gigawatt కెపాసిటీతో నడుస్తుంది, బూస్ట్ అవుతుంది క్లీన్ ఎనర్జీ కోసము. క్లీన్ ఎనర్జీ కెపాసిటీ బూస్ట్ చేస్తుంది ఈ కంపెనీ. ఓకే, ఏది జేఎస్డబ్ల్యూ ఎనర్జీ.
రెన్యూబుల్ ప్లాట్ఫామ్ ఫ్రమ్ ఓటు పవర్ నుంచి ఆర్డర్ పొందింది. ఇది 4.7 గిగావాట్ ఆర్డర్ 12,468 కోట్లకు అక్వైర్ చేసింది జేఎస్డబ్ల్యూ న్యూ ఎనర్జీ. ఓకే, ఓటు పవర్ నుంచి రెన్యూబుల్ ఎనర్జీ ప్లాట్ఫామ్ అది. ఓకే, ఇది జేఎస్డబ్ల్యూ న్యూ ఎనర్జీ. ఓకే, 2030 వరకు 20 గిగావాట్ టార్గెట్ పెట్టుకునింది. ఓకే, రేఖా జుంజున్వాలా and Dali Khanna have increased their stake by up to 4%. 3 companies లో రాకేష్ జుంజున్వాలా అంటే రాకేష్ జుంజున్వాలా చనిపోయిండ్రు కదా, ఇన్వెస్టర్, స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్, ఫేమస్ ఇన్వెస్టర్ రాకేష్ జుంజున్వాలా వాళ్ళ వైఫ్ రేఖా జుంజున్వాలా ఫ్రెండ్స్. ఆ రేఖా జుంజున్వాలా అండ్ డాలీ ఖన్నా అనే ఇన్వెస్టర్ ఇద్దరు ఇంక్రీజ్ చేసుకున్నారు స్టేక్. వాళ్ళ స్టేక్ 4% వరకు పెంచుకున్నారు కంపెనీస్లో. అవి ఏ కంపెనీస్ అంటే టైటన్, కెనరా బ్యాంక్. రేఖా జుంజున్వాలా టైటన్, కెనరా బ్యాంక్లో స్టేక్ పెంచుకున్నారు 4% వరకు. ఓకే, ఇంకా డాలీ ఖన్నా ఇన్వెస్టర్ వచ్చి డాలీ ఖన్నా ప్రకాష్ పైప్స్లో స్టేక్ పెంచుకున్నారు 4% వరకు. ఓకే, ఇంకా ఆర్బీఐ చేంజెస్ స్టాండ్స్ ఫ్రమ్ న్యూట్రల్ టు అకామిడేటివ్. అంటే ఆర్బీఐ నిన్న అవుట్కమ్ వచ్చింది కదా, 25 బేసిస్ పాయింట్స్ తగ్గించింది కదా ఆర్బీఐ నిన్న. ఇంకా వాళ్ళు ఏం చెప్పిందంటే సంజయ్ మల్హోత్రా గవర్నర్, ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా గారు ఏం చెప్పిందంటే ఆర్బీఐ చేంజెస్ స్టాండ్స్ ఫ్రమ్ న్యూట్రల్ టు అకామిడేటివ్. న్యూట్రల్ టు అకామిడేటివ్ అంటే అది పాజిటివ్ స్టాక్ మార్కెట్కు. ఎందుకంటే అకామిడేటివ్ అంటే ఫ్యూచర్లో కానీ రేట్ కట్ ఉంటుంది అని, ఇంట్రెస్ట్ రేట్ తగ్గిస్తాం అని ఛాన్స్ ఉంటే ఫ్యూచర్లో గ్యారంటీగా ఇంట్రెస్ట్ రేట్ కట్స్ ఉంటాయి నెక్స్ట్ ఈ సంవత్సరంలో కానీ అని చెప్పిండ్రు ఆర్బీఐ గవర్నర్. ఓకే, నిన్న బ్యాంక్స్ కెన్ ఇన్వెస్ట్ ఇన్ ఇన్సూరెన్స్ కంపెనీస్ అని చెప్పిండ్రు. బ్యాంక్స్ ఇన్సూరెన్స్ కంపెనీస్లో కానీ ఇన్వెస్ట్ చేయొచ్చు అని ఆర్బీఐ గవర్నర్ గారు నిన్న చెప్పిండ్రు. ఓకే, ఆర్డర్ ఇచ్చిండ్రు. ఓకే, దీస్ సెక్టార్స్ మే బెనిఫిట్ టుమారో యాజ్ ట్రంప్ పాసెస్ రెసిప్రోకల్ టారిఫ్స్ ఫర్ 90 days. దీస్ సెక్టార్స్ మే బెనిఫిట్ టుమారో అంటే రేపు ఈ కింద నేను రాసిన సెక్టార్స్ పెరుగుతాయి అని ఎనలిస్టులు చెప్తా ఉండరు, నేను కాదు, ఎనలిస్టులు. ఎందుకంటే ఆ కంపెనీస్ బాగా దెబ్బతిన్నాయి టారిఫ్ విధించిన తర్వాత. ట్రంప్ గారు టారిఫ్ విధించిన తర్వాత ఈ స్టాక్స్ ఎక్కువ పడినాయి. ఎందుకంటే మన కంట్రీ ప్రొడక్ట్స్ వాళ్ళ కంట్రీలోకి మనము ఎక్స్పోర్ట్ చేస్తే వాళ్ళు ఇంపోర్ట్ చేసుకోవాలంటే ట్యాక్స్ కట్టాలా 26%. అప్పుడు వాళ్ళు కొనరు, అది అమెరికన్స్ కొనరు, మన గూడ్స్ కొనరు ఆ కంట్రీలో. అందుకు ఆ విషయం తెలుస్తానే వెంటనే ఈ స్టాక్స్లో ఈ కంపెనీస్లో లాస్ వచ్చింది, అమ్మేసిండ్రు స్టాక్స్లో. ఎందుకంటే అది నెగిటివ్ న్యూస్ కదా, బిజినెస్ జరగదు, నెక్స్ట్ క్వార్టర్స్లో లాస్ వస్తుంది కంపెనీస్ కానీ వీళ్ళు ఇన్వెస్టర్స్ అంతా అమ్మేసిండ్రు. కాబట్టి మళ్ళా ట్రంప్ గారు మళ్ళా 90 day పాస్ ఇచ్చిండ్రు కదా, స్టాప్ చేసిండ్రు కదా టారిఫ్స్. అప్పటి వరకు ఈ స్టాక్స్ మళ్ళా పెరుగుతాయి రేపు. ఇప్పుడు ఆర్డర్ వచ్చింది కదా ఈరోజు, అందుకు మళ్ళా నిన్ననే ఇచ్చిండ్రు ఆర్డరు, పాస్ చేసిండ్రు. ఈరోజు మనకు లేదు కాబట్టి, లేకపోతే ఈరోజే మన మార్కెట్ కానీ పెరుగుదు. ఓకే, ఇంకా రేపు ఈ స్టాక్స్ అన్ని పెరుగుతాయి. ఈ సెక్టార్ స్టాక్స్ ఏవేవి అంటే ఐటీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, మన సాఫ్ట్వేర్ స్టాక్స్, కంపెనీ స్టాక్స్, ఆటో స్టాక్స్, ఆటో యాన్సిలరీ స్టాక్స్. ఆటో యాన్సిలరీ అంటే ఆటో పార్ట్స్ ఉంటాయి కదా, కార్లకు, బైక్స్కు అట్లా వాడతాం కదా స్పేర్ పార్ట్స్, అవి ఆటో యాన్సిలరీ కంపెనీలు అన్నీ తగ్గినాయి. ఆటోస్ అంటే బజాజ్ ఆటో,
అట్లాంటివి తగ్గినాయి కదా బాగానే. హీరో హోండా ఇవన్నీ తగ్గినాయి, మారుతి సుజుకి ఇవన్నీ తగ్గిపోయినాయి టారిఫ్స్ విధించిన తర్వాత ట్రంప్ గారు. ఓకే, అందుకు ఐటీ, ఆటో, మెటల్స్ కానీ మెటల్స్, ఐరన్ స్టాక్స్, స్టీల్ స్టాక్స్ ఇవన్నీ పడిపోయినాయి. ఓకే, రియాలిటీ స్టాక్స్, రియల్ ఎస్టేట్ స్టాక్స్, రియల్ ఎస్టేట్ ఉండదు కదా ఇంకా. మెటల్సే దెబ్బతింటే ప్రాబ్లం. చైనా నుంచి మెటల్స్ ఇంపోర్ట్ చేసుకుంటారు చాలా కంట్రీస్. ఇప్పుడు చైనా మీద ట్యాక్స్ వేసిందంటే అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ గారు, ఇంకా అవి వాళ్ళు అంత ట్యాక్స్ పే చేయాల్సి వస్తుంది వాళ్ళు ఎక్స్పోర్ట్ చేస్తే. అందుకు రియల్ ఎస్టేట్ దెబ్బతింటుంది. అవి వాడాలి కదా, స్టీల్ అదంతా. అవి వాడాలంటే ఎక్కువ రేట్ అయిపోతుంది ట్యాక్స్ విధించిండ్రు కాబట్టి. ఇప్పుడు అందుకు రియల్ ఎస్టేట్ ఇంకా లాస్ కదా, రియాలిటీకి లాస్ కదా సెక్టార్కు. అది ఫిషరీ అంటే ఈ ఫిష్లు అవి ఇంపోర్ట్ చేస్తాం కదా ఫారిన్కు, అది కానీ దెబ్బతిని ఉంది. అది కానీ పికప్ కావచ్చు రేపు. సోలార్ ఈపీసీ, ఎలక్ట్రానిక్ పార్ట్స్ కానీ మేకర్స్, ఎలక్ట్రానిక్ పార్ట్స్ మేకర్స్, ఆ కంపెనీస్ అన్నీ, ఆ సెక్టార్స్ అన్నీ రేపు బెనిఫిట్ పొందుతాయి అంటే వాటిల్లో బయింగ్ వస్తుంది ఆ స్టాక్స్లో, ఆ సెక్టార్ స్టాక్స్లో, ఐటీ స్టాక్స్లో, ఆటోలో, మెటల్స్లో, రియాలిటీలో, ఫిషరీలో, సోలార్ ఈపీసీలో, ఎలక్ట్రానిక్ పార్ట్స్ మేకర్స్ ఉన్నారు కదా, ఆ పార్ట్స్ అమ్మే అన్ని కంపెనీస్లో, ఈ కంపెనీస్ అన్నిట్లో రేపు బయింగ్ రావచ్చు, ఎక్కువ పెరుగుతాయి బాగా రేపు. చూడండి, బెర్జర్ పెయింట్స్ ఈజ్ బ్రేకింగ్ అవుట్ ఆఫ్ ఏ బుల్లిష్ ట్రెండ్. బెర్జర్ పెయింట్స్ ఎనలిస్టులు చెప్తా ఉన్నారు ఫ్రెండ్స్, బెర్జర్ పెయింట్స్ బ్రేక్అవుట్ అయింది బుల్లిష్ ట్రెండ్లో. అంటే 10 డే 21 డే మూవింగ్ యావరేజెస్ బ్రేక్అవుట్ అయినాయి. అంటే 10 days 21 days మూవింగ్ యావరేజెస్ పైకి వచ్చింది స్టాక్ ప్రైస్. 10 days 21 days మూవింగ్ యావరేజెస్ పైకి వచ్చిందంటే స్టాక్ మోస్ట్లీ అది బుల్లిష్ అయిపోయింది ఆ స్టాక్. ఏది? బెర్జర్ పెయింట్స్. అంటే 10 days 21 days పైకి వచ్చేసిందంటే అది ఇంకా అది బుల్లిష్, అంటే ఇంకా పైకి పోవచ్చు స్టాక్. మోస్ట్లీ అది పాజిటివ్ ట్రెండ్లో నడవచ్చు అని ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. మీరు కానీ చూసి ఇన్వెస్ట్ చేసుకోండి. ఓకే, చూడకుండా. ఫండమెంటల్స్ బాగుండాలి కంపెనీస్, మెయిన్ ఇన్వెస్ట్మెంట్కు ఫండమెంటల్స్ బాగుండాలి. ఇంకా టెక్నికల్ అనాలిసిస్ కానీ తెలిసి ఉండాలి. ఎక్కడ ఎంటర్ కావాలా, ఎక్కడ ఎగ్జిట్ కావాలా అని మనకు తెలియాలి. న్యూస్ తెలియాలి, వరల్డ్ న్యూస్ తెలిస్తే మనకు ఈజీ ట్రేడింగ్ చేయాలంటే. షార్ట్ టర్మ్ ట్రేడింగ్ కానీ, లాంగ్ టర్మ్ ట్రేడింగ్ కానీ. ఓకే, ఇది బుల్లిష్లో ఉంది ఫ్రెండ్స్. ఇంకా మీకు ఫండమెంటల్ అనాలిసిస్ నేర్చుకోండి బాగా. మంచి ఇన్వెస్టర్ అవుతారు మీరు. ఓకే, ఇదైతే పాజిటివ్ ట్రెండ్లో నడుస్తూ ఉంది. బెర్జర్ పెయింట్స్, గవర్నమెంట్ టు కమ్ విత్ ఏ న్యూ టోల్ సిస్టమ్ సూన్, రేట్స్ టు కమ్ డౌన్. గవర్నమెంట్ ఒక ప్రపోజల్ ఇచ్చింది, న్యూ టోల్ సిస్టమ్ తీసుకొని వస్తామని. అప్పుడు రేట్స్ తగ్గుతాయి, టోల్ ట్యాక్స్ తగ్గుతుంది. ఓకే, ఎవరు చెప్పిండ్రంటే నితిన్ గడ్కరీ, రోడ్స్ అండ్ హైవేస్ మినిస్టర్ ఉన్నారు కదా, నితిన్ గడ్కరీ చెప్పిండ్రు. ప్రపోజల్ టు రెడ్యూస్ జిఎస్టీ ఆన్ హైబ్రిడ్ వెహికల్స్ 5%, ఫర్ ఫ్లెక్స్ ఇంజన్స్ అయితే 12%. ఓకే, అంటే ఇప్పుడు ప్రపోజల్ అంటే మనకు అదే నితిన్ గడ్కరీ చెప్పిండ్రు కదా, ప్రపోజల్ టు రెడ్యూస్ జిఎస్టీని రెడ్యూస్ చేస్తామని చెప్పిండ్రు. జిఎస్టీని రెడ్యూస్ చేస్తామని. ఎట్లా రెడ్యూస్ చేస్తారంటే ఎంత అంటే 5% హైబ్రిడ్ వెహికల్స్కు, ఫ్లెక్స్ ఇంజన్స్కు 12%. ఓకే, ఫ్లెక్స్ ఇంజన్స్కు 12%. అంటే హైబ్రిడ్ వెహికల్స్ అంటే ఏంటంటే ఎలక్ట్రిక్ మోటార్ అండ్ గ్యాస్ పవర్డ్ ఇంజన్ ఉంటాయి. ఓకే, ఎలక్ట్రిక్ మోటార్ అండ్ గ్యాస్ పవర్డ్ ఇంజన్ ఉండేదాన్ని హైబ్రిడ్ వెహికల్ అంటాము. ఆ హైబ్రిడ్ వెహికల్కు 5% జిఎస్టీ తగ్గిస్తారు. ఓకే, ఇంకా ఫ్లెక్స్ ఫ్యూయల్ వెహికల్స్ అంటే డిజైన్ టు రన్ అనే గ్యాసోలైన్ అండ్ ఇథనాల్ ఆర్ ఈవెన్ 100% ఇథనాల్. అంటే ఫ్లెక్స్ ఫ్యూయల్ వెహికల్స్ అంటే గ్యాసోలైన్ అండ్
ప్లస్ ఇథనాల్ రెండు కంబైన్డ్తో నడుస్తాయి వెహికల్స్. ఇవి తయారు చేస్తారు ఆ ఇంజన్తో. ఓకే, లేకపోతే 100% ఇథనాల్తో నడిచే వెహికల్స్ ఉన్నాయి కదా, ఆ ఇంజన్ తయారు చేస్తారు. 100% ఇథనాల్తో నడిచే ఇంజన్ ఫ్లెక్స్ ఫ్యూయల్ వెహికల్స్ అంటాం మనం. గ్యాసోలైన్ ప్లస్ ఇథనాల్ అయినా ఉండొచ్చు, లేకపోతే ఓన్లీ 100% ఇథనాల్తో నడిచే ఇంజన్స్ ఉండొచ్చు ఆ వెహికల్స్కు. ఓకే, అవి ఫ్లెక్స్ ఫ్యూయల్ వెహికల్స్ 12% ట్యాక్స్, 12% జిఎస్టీ తగ్గిస్తారు. హైబ్రిడ్ వెహికల్స్కు 5%, ఫ్లెక్స్ ఇంజన్స్కు 12% జిఎస్టీ తగ్గిస్తారు. ప్రపోజల్ నడుస్తూ ఉంది ఇంకా. ఓకే, ముఖ్యంగా ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్, హెచ్డిఎఫ్సి మ్యూచువల్ ఫండ్, మోతీలాల్ ఒస్వాల్ మ్యూచువల్ ఫండ్ స్కీమ్స్ ఉన్నాయి కదా, ఇవి అమాంగ్ టాప్ 5 ఇన్ టాప్ సేవింగ్ ఈఎల్ఎస్ఎస్ ఇన్ 5 years. ఇవి టాప్ మోస్ట్ ప్రాఫిటబుల్ మ్యూచువల్ ఫండ్స్. ఓకే, ట్యాక్స్ సేవింగ్ ఈఎల్ఎస్ఎస్ మ్యూచువల్ ఫండ్స్ ఒక 5 years, లాస్ట్ 5 yearsలో ట్యాక్స్ సేవింగ్ అంటాం కదా ఫండ్స్, ట్యాక్స్ సేవింగ్ ఫండ్స్ను ఈఎల్ఎస్ఎస్ ఫండ్స్ అంటాము. ఈఎల్ఎస్ఎస్ అంటే ఈక్విటీ లింక్డ్ సేవింగ్ స్కీమ్ అంటాము. ఈఎల్ఎస్ఎస్ మ్యూచువల్ ఫండ్స్ ఉంటాయి. అవి ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్, హెచ్డిఎఫ్సి మ్యూచువల్ ఫండ్, మోతీలాల్ ఒస్వాల్ మ్యూచువల్ ఫండ్ స్కీమ్స్ టాప్ 5లో ఉన్నాయి. అవి టాప్ 3 మ్యూచువల్ ఫండ్స్ అవి. ఓకే, గెయిన్ చేసినాయి లాస్ట్ 5 yearsలో. ఓకే, ఎంత గెయిన్ చేసినాయంటే 80,000 మీరు ఇన్వెస్ట్ చేసి ఉంటే 80,000 ఇన్వెస్టెడ్ హ్యాస్ గ్రోన్ టు అప్ టు 3.54 lakhs. అంటే 80,000 మీరు 5 years ముందు ఇన్వెస్ట్ చేసి ఉంటే ఆ మ్యూచువల్ ఫండ్స్లో మీకు ఎంత వచ్చేదంటే 3.54 lakhs. ఓకే, అంటే 40%, 42% ఇయర్లీ 42% మీకు ఇయర్లీ 42% గెయిన్ వచ్చి ఉండేది మీకు. ఓకే, అవి ఈ మ్యూచువల్ ఫండ్స్లో ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్, హెచ్డిఎఫ్సి మ్యూచువల్ ఫండ్, మోతీలాల్ ఒస్వాల్ మ్యూచువల్ ఫండ్లో 5 years ముందు ఈఎల్ఎస్ఎస్ ఫండ్స్ అవి. వాటిల్లో ఇన్వెస్ట్ చేసి ఉంటే మీకు 42% ఇయర్లీ వచ్చి ఉంది ప్రాఫిట్. ఓకే, 42% ప్రాఫిట్ వస్తే ఓకే అంత వచ్చినట్టు మీకు. ఓకే, దీనికి రూల్స్ ఉన్నాయి. ఈఎల్ఎస్ఎస్ ఫండ్స్ అంటే రూల్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఈఎల్ఎస్ఎస్ అంటే మనము ఈక్విటీ లింక్డ్ సేవింగ్ స్కీమ్ అంటాం కదా, మ్యాండేటరీ లాక్-ఇన్ పీరియడ్ 3 years ఉంటుంది దీనికి. మీరు ప్రతిరోజు ఇన్వెస్ట్ చేస్తే మీరు లంసంలో ఇంకా మీరు ఆగిపోవాలి 3 years, ఇంకా అమ్మేదానికి కుదరదు. 3 years లాక్-ఇన్ పీరియడ్, అది లాక్ అయిపోతుంది అమౌంట్. 3 years తర్వాత వెంటనే మీకు ఓపెన్ అవుతుంది, సేల్ చేసుకోవచ్చు మీరు 3 years తర్వాత. అప్పటి వరకు సేల్ చేసేదానికి లేదు. ఈఎల్ఎస్ఎస్ ఫండ్స్ ట్యాక్స్ సేవింగ్ ఫండ్స్ అని కానీ అంటాం దీనికి. ట్యాక్స్ సేవ్ చేసేదానికి ఇవి కొంతమంది వాడతారు, ఈ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తారు. ఈఎల్ఎస్ఎస్ ఫండ్స్లో ట్యాక్స్ సేవింగ్ ఫండ్స్ అంటే ఇవే. ప్లస్ ప్రాఫిట్ కానీ బాగానే వచ్చింది 5 yearsలో. ఓకే, 42%. ఓకే, అంటే 80,000 పెట్టి ఉంటే 5 years ముందు 3.54 lakh వచ్చి ఉంది మీకు. ఓకే, ఓకే, అది లాక్-ఇన్ పీరియడ్ అయితే 3 years ఉంటుంది ఆ ఫండ్స్కు. దిస్ ఫండ్ ఈజ్ ఈఎల్ఎస్ఎస్ ఫండ్ ఈజ్ ఎలిజిబుల్ ఫర్ ట్యాక్స్ డిడక్షన్స్ అండర్ సెక్షన్ 80C ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్. సెక్షన్ 80C కింద ఎలిజిబుల్. అది ఎవరన్నా మీరు ఇన్వెస్ట్ చేస్తే 80,000 ఫర్ ఎగ్జాంపుల్ పెట్టిండ్రు, 3 years లాక్ అయిపోతుంది. ప్లస్ ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదు దానికి. ఎంత విత్ మ్యాక్సిమం ఇన్వెస్ట్మెంట్ లిమిట్ ఆఫ్ 1.5 lakhs యాన్యువల్లీ. 1.5 lakhs యాన్యువల్లీ మీరు కట్టవచ్చు. ఓకే,
మ్యాక్సిమం ఇన్వెస్ట్మెంట్ 1.5 lakh యాన్యువల్లీ కట్టవచ్చు దీంట్లో. ఓకే, 1.5 lakhs వరకు. ఓకే, దానికి ట్యాక్స్ ఎగ్జంప్షన్ ఉంది. సెక్షన్ 80C కింద ట్యాక్స్ మీరు డిడక్ట్ చేసుకోవచ్చు. ఓకే, అందుకు ట్యాక్స్ సేవింగ్ ఫండ్స్ అంటారు దీన్ని. ఓకే, లాకిన్ పీరియడ్ 3 years ఉంటుంది, అమ్మేదానికి లేదు 3 yearsలో. ఓకే, ఫ్రెండ్స్, ఓలా ఎలక్ట్రిక్ ఉంది కదా కంపెనీ, 2-wheeler 3-wheeler కంపెనీ ఓలా ఎలక్ట్రిక్ అండర్ ట్రబుల్ ఆఫ్టర్ పూణే ఆర్టీఓ రైడ్స్ అండ్ ఏ 45% షేర్ ప్రైస్ డ్రాప్. ఇది ఏమంటే రైడ్ చేసిండ్రు పూణే ఆర్టీఓ, రీజనల్గా వీళ్ళు రోడ్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్ ఉంటారు కదా, ఆర్టీఓ రీజనల్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్. ఓకే, అతను ఆర్టీఓ రైడ్ చేసిండు పూణే ఆర్టీఓ ఆ కంపెనీ మీద, ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ మీద ఏదో జరిగినాయని. ఓకే, రైడ్ చేసిండ్రు, 45% షేర్ ప్రైస్ డ్రాప్ అయిపోయింది. చాలా రోజుల నుంచి ఆ కంపెనీ పడిపోతానే వస్తుంది. ఓకే, ఓలా ఎలక్ట్రిక్ స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయినప్పటి నుంచి దానికి ట్రబుల్స్ వస్తానే ఉన్నాయి. ఓకే, మళ్ళా టోటల్గా అది టాప్ టు బాటమ్ పైన నుంచి 45% పడిపోయింది, అంటే సగానికి పడిపోయింది. ఐపీఓ ప్రైస్ అప్పటి నుంచి ఇప్పటి వరకు షేర్ ప్రైస్ 45% అంటే సగం పడిపోయింది, ఇప్పటి వరకు డ్రాప్ అయింది. టెంపరీ ఇట్ ఈజ్ నెగిటివ్, ఫ్యూచర్లో ఇంకా గ్రో అయితే కంపెనీ తర్వాత ప్రాఫిట్స్ వస్తాయి, అప్పుడు పాజిటివ్. ఇప్పటికైతే ఇది నెగిటివ్ ఫ్రెండ్స్. ఎందుకంటే చూసి ఇన్వెస్ట్ చేసుకోవాలి. ఇన్వెస్ట్మెంట్ మనము న్యూస్ చూడాలా, ఫండమెంటల్స్ చూడాలా, చెక్ చేసుకుంటూ ఉండాలా. ఏదన్నా కంపెనీలో ఫ్రాడ్ జరిగితే వెంటనే అది ఒక 50-60% కానీ పడిపోతుంది. 3 days చాలు పడిపోయేదానికి. లోయర్ సర్క్యూట్ ఉంటుంది. బ్యాడ్ న్యూస్ వస్తే 20% లోయర్ సర్క్యూట్ కొడితే ఒకే రోజు 20% తగ్గిపోవచ్చు. అంటే మీరు 1,00,000 ఇన్వెస్ట్ చేస్తే 20,000 ఒకటే రోజు పోవచ్చు మీది. అందుకు మీరు చూసి ఇన్వెస్ట్ చేసుకోవాలా. బాగా పడిన తర్వాత ఇప్పుడు మార్కెట్లో పడినవి చూసి ఇన్వెస్ట్ చేసుకుంటా ఉండాలి మీరు. ఎందుకంటే ఒకేసారి పెట్టకూడదు అమౌంట్. మీరు ఇన్వెస్ట్ చేయాలంటే మీ దగ్గర 1,00,000 రూపాయలు ఉంటే మీరు స్టార్టింగ్లో అవి గ్రాఫ్స్ అన్నీ చూసుకొని మీరు 30% పెట్టుకోండి. స్టార్టింగ్లో 3 partsగా డివైడ్ చేసుకోవాలా. 1 lakh-ను 30% పెట్టుకోవాలా ముందు. మొత్తం 1 lakh పెట్టకూడదు ఒక కంపెనీలో. 30,000 మళ్ళా ఒక 15-20% తగ్గితే ఎప్పుడన్నా మార్కెట్లలో అది, అప్పుడు ఒక 30% యాడ్ చేసుకోవాలా. మిగతా డబ్బు పెట్టుకొని ఉండాలా. ఎప్పుడన్నా మార్కెట్ పడితే ఆ కంపెనీస్ పడతాయి కదా, గుడ్ ఫండమెంటల్ కంపెనీస్, యూ హ్యావ్ టు ఇన్వెస్ట్ ఇన్ ద గుడ్ ఫండమెంటల్ అనాలిసిస్ కంపెనీస్ ఓన్లీ. వితౌట్ సీయింగ్ దట్ యూ కాంట్ ఇన్వెస్ట్ ఇన్ దోస్ కంపెనీస్. ఓకే, ఫండమెంటల్స్ చూసుకోవాలి మీరు. మొత్తం చూసుకొని నేర్చుకొని ఇన్వెస్ట్ చేయాలా. గ్రాఫ్స్ చూసుకుంటా ఉండాలా. న్యూస్ చూసి అది ఎందుకు పడింది అని చూసి ఇన్వెస్ట్ చేయాలి, కానీ పడిపోయిందని ఇన్వెస్ట్ చేయకూడదు. అది రీజన్ చూడాలా. ఎందుకు, వై ఇట్ హ్యాస్ ఫాలెన్ దట్ స్టాక్, ఎందుకు పడింది. ఏదైనా ఫ్రాడ్ జరిగిందే కంపెనీలో ఇన్వెస్ట్ చేయకూడదు. ఒక్కోసారి మీరు ఇన్వెస్ట్ చేసిన తర్వాత ఫ్రాడ్ పెద్దది ఏదన్నా ఎంప్లాయీస్ వాళ్ళు చేసిన అనుకోండి, అది బ్యాడ్ న్యూస్. కాబట్టి ఆ న్యూస్ చూడాలి మనం. న్యూస్ చూసి మనము దాంట్లో నుంచి బయటికి రావాలా, లేకపోతే ఇంకా ఇన్వెస్ట్ చేయాలన్నా పడిన తర్వాత. గుడ్ న్యూస్ అయితే ఏదో టెంపరీ ఇన్కమ్ ట్యాక్స్ రైట్స్ అట్లాంటివి ఉంటే టెంపరీ, అది ఆ ఇష్యూ సాల్వ్ అయిన తర్వాత ట్యాక్స్ అవి ఏదన్నా సర్దుబాటు అయిన తర్వాత మళ్ళీ పెరుగుతాయి. అది ఎక్కువ బ్యాడ్ న్యూస్ కాదు, టెంపరీ బ్యాడ్ న్యూస్. అదేం కాదు. అప్పుడు అట్లాంటప్పుడు టెంపరీ ఆ ఇన్కమ్ ట్యాక్స్ రైట్స్, ఏదో ఫైర్ ఇన్సిడెంట్ జరిగినా అది టెంపరీ మళ్ళీ పికప్ అవుతాయి మంచి కంపెనీ అయితే. ఒక్కో బ్రాంచ్లో ఫైర్ యాక్సిడెంట్ జరిగినా స్టాక్ ప్రైస్ పడిపోతాయి. అప్పుడు మీరు ఏం చేయాలంటే అది టెంపరీ, అప్పుడు స్టాక్ పడుతుంది.
10%, 20, 30% అట్లా పడుతుంది. పడిన తర్వాత మళ్ళీ రీఇన్వెస్ట్ చేయాలి మీరు. అప్పుడు ప్రైస్ యావరేజ్ అవుతుంది. అది మళ్ళా సంస్థ మళ్ళా బ్రాంచ్ అంతా అయిపోయిన తర్వాత, రెడీ అయిన తర్వాత మళ్ళీ స్టార్ట్ అవుతుంది పెరగడం. ప్రొడక్షన్ స్టార్ట్ అవుతుంది కదా ఆ కంపెనీలో, ఆ బ్రాంచ్లో. అప్పుడు మళ్ళా కంపెనీ పెరగడం, ప్రాఫిట్స్ రావడం స్టార్ట్ అవుతుంది. అప్పుడు మీరు ముందే ఇన్వెస్ట్ చేసి పెట్టుకోవాలి, ఇన్వెస్ట్ చేయాలి తగ్గినప్పుడు. అప్పుడు పెరిగిన తర్వాత మీరు బాగా మంచి ప్రాఫిట్స్ వస్తాయి. ఏదైనా కంపెనీలో ఫ్రాడ్స్ అవి జరిగినాయంటే నెగిటివ్, మనం ఒక్కోసారి అన్ని బయటికి రావాల్సి వస్తుంది. మనం అందుకు ఒకటే కంపెనీలో ఎప్పుడు పెట్టకూడదు. మ్యాక్సిమం 20 కంపెనీస్, మ్యాక్సిమం ఎన్ని కోట్లు ఉన్నా కానీ, ఎన్ని కోట్లు ఇన్వెస్ట్ చేసినా మీరు 20 కంపెనీస్ కంటే ఎక్కువ పెట్టగాకండి. అన్ని ట్యాక్సులకే పోతుంది, బై సెల్లింగ్లోనే వెళ్ళిపోతుంది డబ్బు. ఓకే, మ్యాక్సిమం 20 లేకపోతే 30, మ్యాక్సిమం 30. ఇంకా అంటే మీరు క్రోర్స్ పెడితే, ల్యాక్స్ అంటే 20 ఎక్కువ, 15, 20 ఆ రేంజ్లో ఇన్వెస్ట్ చేయండి. దాంట్లో 1,00,000, దాంట్లో 1,00,000, ఇంకో కంపెనీలో 1,00,000, 50,000 ఇంకో కంపెనీని బట్టి, మార్కెట్లను బట్టి ఇన్వెస్ట్ చేయాలి. మార్కెట్లు ఎట్లుండే, ఇప్పుడు పెరిగిన తర్వాత ఇన్వెస్ట్ చేయకూడదు, తగ్గిన తర్వాత. ఈ టైంలో ఇప్పుడు తగ్గినాయి కాబట్టి, 7 నెలల నుంచి తగ్గినాయి కాబట్టి ఇప్పుడు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. మీరు కొంచెం అమౌంట్, మీ దగ్గర 1 lakh ఉంటే 30,000 ఇన్వెస్ట్ చేసుకోవచ్చు ఇప్పుడు కంపెనీస్లో. 30,000, ఇంకా కొన్ని రోజుల తర్వాత 30,000 ఒకటేసారి కాదు, అట్లా ఇంకో 30,000 మీరు పెట్టుకొని ఉండాలి. ఎప్పుడన్నా మార్కెట్లు తగ్గినప్పుడు ఆ కంపెనీలో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. మంచి కంపెనీసే ఉండాలి, ఫండమెంటల్స్ చెక్ చేసుకునే ఇన్వెస్ట్ చేయాలి. ఓకే, ఇప్పుడు అది టెంపరీ రైడ్స్ కాబట్టి టెంపరీ, అది పర్మనెంట్ ఫ్రాడ్ కాదు. అది ఏదో ఆర్టీఐ రైడ్ జరిగింది, ఏదో అయింది, బ్యాడ్ న్యూస్ వచ్చింది, 45% తగ్గింది. అది మళ్ళీ పెరిగే టైం వస్తుంది. గుడ్ సేల్స్ ఉంటే ఓలా ఎలక్ట్రిక్, 2 వీలర్, 3 వీలర్ వెహికల్స్ ఉన్నాయి కదా, అవి బాగా సేల్ అయితే ఎలక్ట్రిక్ వెహికల్స్ కాబట్టి డిమాండ్ ఉంటుంది ఫ్యూచర్లో. అందుకు అట్లాంటి స్టాక్స్ కొని పెట్టుకోండి, కొని పెట్టుకోవాలా మనం. మళ్ళీ మంచి నెక్స్ట్ ఫ్యూచర్లో ఎలక్ట్రిక్ వెహికల్సే కాబట్టి వచ్చేది. అప్పుడు మనకు ఈ స్టాక్స్ పెరుగుతాయి, ఓలా ఎలక్ట్రిక్ అట్లాంటివి. అప్పుడు మనం ఇప్పుడు కొంత అమౌంట్ అలొకేట్ చేయాలి, దానికి పెట్టుకొని ఉండాలా. ఇది టెంపరీ నెగిటివ్ పాయింట్. ఇది ఆర్టీఓ రేట్స్ అనేది మళ్ళీ రీకవర్ అవుతుంది కంపెనీ. ఎక్కువ ఇన్వెస్ట్ చేయకూడదు, ఎప్పుడు కొంచెమే ఇన్వెస్ట్ చేయాలి. తగ్గింది కాబట్టి అది మీరు చెక్ చేసుకోవాలా. మీ ఇన్వెస్టర్లకు అడగాలి, మీ ఆడిటర్లకు అడిగి మీరు ఇన్వెస్ట్ చేసుకోవాలి, మీరు డెసిషన్ తీసుకోవాలి. దిస్ ఈజ్ అన్ ఎడ్యుకేషన్ ఛానల్ ఫ్రెండ్స్. ఇది నేను స్టాక్ రికమెండేషన్స్ చేయను. ఏదన్నా ప్రాఫిట్ వచ్చినా లాస్ వచ్చినా మీరే బాధ్యులు దీనికి. నేను ఓన్లీ నాలెడ్జ్ షేర్ చేస్తున్నాను, నా నాలెడ్జ్ వీడియోస్లో షేర్ చేస్తున్నాను మీకు తెలుసుకునేదానికి. జూనియర్స్ అయితే మీకు ఎక్స్పీరియన్స్ లేకపోతే ఈ నాలెడ్జ్ అంతా యూజ్ అవుతుంది. ఓకే, మీకు నేర్చుకోండి. సీనియర్లకు ఎట్లా తెలుసు, మీకు ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళకు నేను డైలీ వీడియో పెడుతున్నా. ప్లీజ్ ఎంకరేజ్ మీ అండ్ సబ్స్క్రైబ్ మీ, లైక్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ మై వీడియోస్ ఫ్రెండ్స్. ఓకే, అప్పుడు నేను మంచి నాలెడ్జ్ వీడియోస్ తీస్తానే ఉంటాను. ఓకే, మీరు నాకు ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్. నేను నాలెడ్జబుల్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను మీకు డైలీ. స్టాక్ మార్కెట్లో ఏం జరిగినా, ఏ కంపెనీస్లో ఏం జరిగినా, ఆర్డర్స్ వచ్చినా నేను మీకు మెన్షన్ చేస్తూ ఉంటా. ఎనలిస్టులు చెప్పిన టార్గెట్ ప్రైస్లు, స్టాప్ లాస్లు అదంతా నేను చెప్తూ ఉంటాను మీకు. ఓకే, మీరు దాన్ని బట్టి మీరు ఇన్వెస్ట్ చేసుకోండి. ఓకే, అయితే ఇది ఎడ్యుకేషన్ ఛానల్ మాత్రమే ఫ్రెండ్స్, డిస్క్లైమర్ ఇది. ఓకే, నాట్ రికమెండేషన్. మీ ఓన్ నాలెడ్జ్తో మీరు ఇన్వెస్ట్ చేసుకోవాల్సిందే, లేకపోతే మీరు ఎక్కడో ఒక చోట దెబ్బతింటారు. మీకు ఓన్ నాలెడ్జ్ లేకపోతే నేర్చుకోండి, యూట్యూబ్లో నేర్చుకోండి. ఫండమెంటల్ అనాలిసిస్, టెక్నికల్ అనాలిసిస్ అది నేర్చుకొని, న్యూస్ను చూసి, స్టాక్ మార్కెట్ న్యూస్ను చూసి, కంపెనీ న్యూస్ను చూసి, మార్కెట్స్ను చూసి ఇన్వెస్ట్ చేసుకోవాలి. ఎట్లంటే అట్లా పెట్టడం కాదు, డబ్బు పెట్టిన తర్వాత రాదు ఇంకా, అంతే.
ఓకే. ఇంకా ఫ్రెండ్స్, తీతాగర్ రైల్ సిస్టమ్స్ ఫ్రెండ్స్, తీతాగర్ రైల్ సిస్టమ్స్ ఇది రైల్వే కంపెనీ, ఇది రైల్వే వ్యాగన్ సెక్టార్ కంపెనీ. ఇది రైల్వే వ్యాగన్స్ తయారు చేస్తారు కదా, చక్రాలు, రైలు చక్రాలు అవి, ఆ కంపెనీ ఇది. ఇప్పుడు 736.15 పర్ షేర్ ఉంది. 736 రూపీస్లో నడుస్తూ ఉంది అది ఇప్పుడు కరెంట్ ప్రైస్ దానిది, షేర్ ప్రైస్. జియోజిత్ బిఎన్పి పరిబాస్ వాళ్ళు, ఆ జర్నలిస్టులు, బ్రోకర్స్ ఉన్నారు కదా, జియోజిత్ బిఎన్పి పరివాస్, ఆ బ్రోకర్స్ ఏం చెప్తున్నారంటే పాజిబిలిటీ ఆఫ్ 42% అప్, 42% అది పెరగవచ్చు అని చెప్తున్నారు. ఏది తీతాగర్ రైల్ సిస్టమ్ బాగా పడి ఉంది అది ఇప్పుడు, రైల్వే సెక్టార్ కంపెనీ 42% పెరగవచ్చు అని వాళ్ళు వాళ్ళ టార్గెట్ ఇస్తూ ఉన్నారు. టార్గెట్ ప్రైస్ ఎంత అంటే 1050 రూపీస్, 1050 పర్ షేర్ టార్గెట్ ప్రైస్. ఓకే, 1050. ఇది 736లో నడుస్తూ ఉంది ఇప్పుడు కరెంట్ ప్రైస్. అంత పెరగవచ్చు అని చెప్తున్నారు. 42% పాజిబిలిటీ ఉంది పెరగవచ్చని. ఓకే. హెచ్డిఎఫ్సి గ్రూప్ ఉంది కదా, హెచ్డిఎఫ్సి పెద్ద గ్రూప్ కదా, హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఇవన్నీ, హెచ్డిఎఫ్సి మ్యూచువల్ ఫండ్స్ ఇవన్నీ. ఆ హెచ్డిఎఫ్సి గ్రూప్ వాళ్ళు మేడ్ ఎ ఫ్రెష్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ Q4 FY25 ఫైనాన్షియల్ ఇయర్ 25 Q4లో ఫ్రెష్ ఇన్వెస్ట్మెంట్ చేసిండ్రు. దేంట్లో అంటే ఇన్ ఎటర్నల్ లిమిటెడ్ ఇది కొత్త పేరు ఫ్రెండ్స్. ఇది జొమాటో కంపెనీ. జొమాటో ఫేమస్ కదా, తెలుసు కదా, ఫుడ్ డెలివరీ కంపెనీ. ఆ ఫుడ్ డెలివరీ కంపెనీ పేరు మార్చింది 2 days ముందు ఎక్స్చేంజెస్లో. ఓకే. ఇప్పుడు మీకు జొమాటో అంటే కనబడదు, జొమాటో అని సెర్చ్ చేస్తే కనబడదు, ఎటర్నల్ అని కొట్టాలా. ఓకే. జిరోదాలో కానీ దేంట్లో అయినా, ఎక్కడైనా బయట చెక్ చేయాలంటే, సోషల్ మీడియాలో కానీ నెట్లో కానీ ఎక్కడ చెక్ చేయాలన్నా కానీ జొమాటో టైప్ చేస్తే రాదు, ఎటర్నల్గా మార్చిండ్రు. ETERNAL ఎటర్నల్ లిమిటెడ్ స్టాక్ ఎక్స్చేంజెస్లో చేంజ్ చేసిండ్రు పేరు, జొమాటోను ఎటర్నల్ అని. ఆ జొమాటో కంపెనీనే అనుకోండి, ఎటర్నల్ దాని పేరు ఇప్పుడు. అయితే ఆ కంపెనీలో హెచ్డిఎఫ్సి గ్రూప్ ఫ్రెష్ ఇన్వెస్ట్మెంట్ చేసింది. ఓకే. కరెంట్ ప్రైస్ ఎంత అంటే 210 ఉంది అది ఇప్పుడు జొమాటోది. జొమాటో ఎటర్నల్ లిమిటెడ్ అంటాము, జొమాటో అనే పేరు మార్చింది కాబట్టి 210 రూపీస్లో ఉంది ఇప్పుడు అది. దాంట్లో హెచ్డిఎఫ్సి గ్రూపే ఇన్వెస్ట్ చేసింది జొమాటోలో అంటే అది పాజిటివ్ స్టాక్, జొమాటోకు పాజిటివ్ అది, ఎటర్నల్కు. ఓకే. మీరు చూసి ఇన్వెస్ట్ చేసుకోండి. అట్లాంటి వాటిల్లో కొంచెం అమౌంట్ పడినప్పుడల్లా ఇన్వెస్ట్ చేసుకోండి, షిఫ్ట్ చేసుకోండి. ఒకటేసారి పెడితే లాస్ అయిపోతారు. ఓన్లీ 20-30% ఒకసారి, మళ్ళా ఇంకా పడినప్పుడు మంచి కంపెనీ కాబట్టి ఇంకా 30%, అట్లా ఇంకా 30% పెట్టుకొని ఉండాలి. ఫ్యూచర్లో బాగా తగ్గినప్పుడు మీకు మంచి ప్రాఫిట్స్ వస్తాయి, పెరిగేటప్పుడు. తక్కువలో కొంటే ఎక్కువలో మీరు తీసుకోవచ్చు. ఒకటేసారి కొనేస్తే ఇంకా అది 15-20% పడిన తర్వాత డబ్బు ఉండదు మీ దగ్గర. డబ్బు లేకపోతే కామ్గా ఉండాల్సిందే, మీరు ఏం చేయలేరు. అదే డబ్బు ఉంటే మీకు తక్కువకు యావరేజ్ చేసుకోవచ్చు. పెరిగితే 30% తర్వాత పెరగనియండి, పైకిపోతుంది, మీకు లాభాలే. తగ్గితే ఇంకా బెనిఫిటే కదా మీకు. ఇంకా తక్కువలో 10-15% పడితే ఇంకా 30% యాడ్ చేయండి. 3 parts డివైడ్ చేసి 100%లో 30% ఒకసారి, ఇంకా పడిన తర్వాత 30%, ఇంకా ఎక్కువ తగ్గితే ఫండమెంటల్స్ చూసుకొని ఇన్వెస్ట్ చేసి వదిలేయాల. ఇంకా పెరిగినప్పుడు అది ఫుల్ పెరుగుతుంది, ఫుల్ ప్రాఫిట్స్ వస్తాయి మీకు. ఓకే. హెచ్డిఎఫ్సి గ్రూపే ఇన్వెస్ట్ చేసిందంటే అది ప్రాఫిట్, మంచి కంపెనీ అని ఇన్వెస్ట్ చేసి ఉంటారు వాళ్ళు. మ్యూచువల్ ఫండ్స్ జొమాటో బ్రాంచెస్ పెంచుతారు వాళ్ళు. పెంచుతా ఉంటే నువ్వు ఒక కంపెనీ బ్రాంచెస్ ఎక్స్టెండ్ చేస్తా పోతే ఎక్కువ ప్రాఫిట్ వస్తుంది. అందుకు వీళ్ళు ప్లాన్స్ ఉండి ఉంటాయి. జొమాటో ఎక్స్పాన్షన్ అన్ని సిటీస్లో ఎక్స్పాండ్ చేస్తూ ఉంటారు. అప్పుడు అందుకు మంచి బిజినెస్ కదా, మంచి ప్రాఫిట్స్ వస్తాయని వీళ్ళు ఎస్టిమేట్ చేసిండ్రు. పెద్ద కంపెనీ కదా మ్యూచువల్ ఫండ్, హెచ్డిఎఫ్సి మ్యూచువల్ ఫండ్స్, హెచ్డిఎఫ్సి బ్యాంక్ వాళ్ళకు ముందే తెలుస్తుంది. వీళ్ళు లోన్స్ కోసం వస్తారు వాళ్ళ దగ్గరికి. కంపెనీ ఓనర్స్ ఉన్నారు కదా, ప్రమోటర్స్,
వాళ్ళు ఏదన్నా కంపెనీ ఎక్స్పాండ్ చేయాలంటే లోన్స్ కోసం వస్తారు. అట్లా బ్యాంక్స్కు తెలిసిపోతుంది ముందే. ఎందుకని అడిగితే లోన్ కావాలి, బ్రాంచ్ ఎక్స్టెండ్ చేస్తూ ఉన్నామంటే అది పాజిటివ్ కదా కంపెనీకి. వీళ్ళు ఎక్స్టెండ్ చేస్తే వెంటనే వాళ్ళు ఇన్వెస్ట్ చేసేస్తారు, ముందే ఇన్వెస్ట్ చేస్తారు. ఆ న్యూస్ బయటికి వచ్చిన తర్వాత మనలాంటి వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తారు. మనలాంటి వాళ్ళు ఇన్వెస్ట్ చేసిన తర్వాత వాళ్ళు అమ్ముకొని వెళ్ళిపోతారు ప్రాఫిట్లు తీసుకొని. అందుకు గ్రాఫ్స్ అన్నా తెలియాలి, మనకు గ్రాఫ్స్ చూసన్నా నేర్చుకోవాలి. గ్రాఫ్స్ చూస్తే వాల్యూమ్ బాగుంటే, గ్రాఫ్స్లో వాల్యూమ్ ఎక్కువ అంటే పెద్ద పెద్దోళ్ళు కొంటా ఉండారని మీనింగ్. దాని అర్థం ఏంటంటే వాల్యూమ్ పెరుగుతూ ఉందంటే ఎక్కువ వాల్యూమ్స్ వస్తూ ఉంటే పెద్ద పెద్ద కంపెనీలు కొంటా ఉంటాయి స్టాక్ను. ముందే న్యూస్ వచ్చి ఉంటుంది వాళ్ళకు బ్రాంచెస్ ఎక్స్పాండ్ చేస్తారని. వాళ్ళకి తెలిసిపోతుంది కాబట్టి వాళ్ళు ముందే ఇన్వెస్ట్ చేస్తారు. తర్వాత మనం ఇన్వెస్ట్ చేస్తూ పోతూ ఉంటాం. గ్రాఫ్స్ అన్నీ తెలిస్తే మనం సెకండ్ పాయింట్లో మనకు లాభాలు వస్తాయి. వాళ్ళు ఇన్వెస్ట్ చేసిన తర్వాతైనా మనం కనుక్కోవాలా, గ్రాఫ్ రీడింగ్ రావాలి మనకు. అది రాకపోతే మనం ఎప్పుడో పెరిగేటప్పుడు పెరిగిపోయిన తర్వాత ఇన్వెస్ట్ చేస్తాం, అప్పుడు స్టాక్ ప్రైస్ పడిపోతుంది. అందుకు గ్రాఫ్ రీడింగ్ వస్తే మనము మీడియేటర్స్, వాళ్ళు కొనిన తర్వాత మనం కొంటాం. తర్వాత జనరల్ ఇన్వెస్టర్స్ ఉన్నారు కదా, వాళ్ళు కొనేస్తారు తెలియక హై ప్రైస్లో కొన్నోళ్ళు పడిపోతారు అంతే. స్టాక్ పడిపోతే అంతే ఇంకా వాళ్ళు. అందుకు మనకు గ్రాఫ్ రీడింగ్ తెలిస్తే మనం మధ్యలో అన్నా ఉండవచ్చు మనం. మన తర్వాత గ్రాఫ్స్ తెలిసిన వాళ్ళు సెకండ్, గ్రాఫ్ తెలియని వాళ్ళు థర్డ్. వాళ్ళే జనరల్ ఇన్వెస్టర్స్, న్యూ ఇన్వెస్టర్స్. వాళ్ళకి ఏం తెలియదు కాబట్టి వాళ్ళు పెరుగుతూ ఉంది అని 60%, 70% పెరిగిన తర్వాత కొనేస్తారు. అప్పటికంతా అయిపోతుంది. మళ్ళీ ఏదైనా బ్యాడ్ న్యూస్ వచ్చింది అనుకోండి కంపెనీకి, వెంటనే వీళ్ళు అమ్మేస్తారు. ప్రాఫిట్లో ఉండే వాళ్ళంతా HDFC బ్యాంక్ వాళ్ళు ఎవరైనా టక్కని కొట్టేస్తారు. వెంటనే 50-60% పడిపోతుంది. ఇప్పుడు పడినట్టు 7 నెలల్లో పడింది కదా, కరోనాలో పడింది కదా, ఇప్పుడు చూస్తాంలే కొత్తగా వచ్చిన వాళ్ళు పడిపోయింది కదా, అట్లా పడిపోతాయి కంపెనీస్ బ్యాడ్ న్యూస్ వస్తే. అందుకు ప్రమోటర్ 50-60% మినిమం ఉండాలా ప్రమోటర్ స్టేక్ ఆ కంపెనీలో. అది చూసుకోవాలా మీరు. ప్రమోటర్ స్టేక్ 50-60% ఉంటే ఎంత పడినా 40% వరకు పడుతుంది. అంతా పడదు కదా, ఇన్వెస్టర్ అమ్ముకోడు కదా, ప్రమోటర్ కంపెనీ ఓనర్ అమ్ముకుంటాడా వాళ్ళ స్టేక్? ఏదో ఫ్రాడ్ జరిగితే వాడు అమ్ముకొని కంపెనీని చెడగొడతాడు. మంచి ప్రమోటర్ ఎందుకు? ఇప్పుడు HDFC బ్యాంక్ ఉంది, ఇవి టాప్ బ్యాంక్స్, ఎట్లా పడిపోతాయి? మనము ప్రమోటర్ స్టేక్ 50-60% ఉండాలి. మ్యూచువల్ ఫండ్స్ కొంటా ఉండాలా, మ్యూచువల్ ఫండ్ స్టేక్ ఉండాలా, FIIs స్టేక్ ఉండాలా కంపెనీస్లో. ప్లస్ ప్రమోటర్ స్టేక్ 50-60% ఉంటే మనం సేఫ్లో ఉంటాం. ఎంత పడినా అది 20-30% పడుతుంది అంతే, ఎంత ప్రాబ్లం వచ్చినా. అంతకంటే ఎక్కువ లేదు. ప్రమోటర్ స్టేక్ 10-20-15 ఉంటే అది కొన్నామనుకోండి, ప్రమోటర్ స్టేకే 10-20 పబ్లిక్ ఉంటారు అంతా. పబ్లిక్ ఏదన్నా బ్యాడ్ న్యూస్ ఇప్పుడు వచ్చినట్టు ట్యాక్సులు పెంచితే, అట్లా టారిఫ్స్ విధిస్తే పడిపోయినాయి కదా, అట్లాంటప్పుడు జనరల్ ఇన్వెస్టర్స్ 50-60% ఉంటారు కంపెనీస్లో. ఆ కంపెనీస్ కొనకూడదు. జనరల్ ఇన్వెస్టర్స్ ఎక్కువ ఉండే కంపెనీలు కొనకూడదు. ఎక్కువగా ప్రమోటర్ స్టేక్ ఎక్కువ ఉండాలా, 50-60%. మ్యూచువల్ ఫండ్ స్టేక్ మినిమం 10% అన్నా ఉండాలా. FIIs అంటే ఫారిన్ ఇన్వెస్టర్స్ వాళ్ళు కానీ 10% ఎంతనో ఉండాలా, అప్పుడు మనకు సేఫ్. ఓకే, లేకపోతే మ్యూచువల్ ఫండ్స్ వాళ్ళు కొనేటప్పుడు ఆ స్టాక్స్ అయినా మనం కొనవచ్చు చూసుకొని. ఓకే, అయితే ప్రమోటర్ స్టేక్ మాత్రం కంపల్సరీ 50 అన్నా ఉండాలి మినిమం. మ్యూచువల్ ఫండ్స్ ఉండాలి, దాంట్లో FIIs ఉండాలి, ఫారిన్ ఇన్వెస్టర్స్. ఓకే, వీళ్ళంతా ఉన్నప్పుడే ఆ స్టాక్ చూసి కొనాలి మీరు. ఆ ప్రాఫిట్స్ లాసెస్ అన్నీ చూడాలి మీరు. ROE ఎంత ఉంది, ROCE ఎంత ఉంది, ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ ఎంత, ఎర్నింగ్ పర్ షేర్ ఎంత, ఎర్నింగ్ పర్ షేర్ EPS అంటాం. ఒక షేర్ మీద ప్రాఫిట్ ఎంత వస్తూ ఉందంటే EPS అంటాం. ఎర్నింగ్ పర్ షేర్ ఎంత ఉంది ఒక్కొక్క షేర్ మీద, అదంతా చూడాలి మీరు.
చూసి ఫండమెంటల్స్ తెలుసుకొని ఇన్వెస్ట్ చేస్తే మీకు ప్రాబ్లమే ఉండదు. ఓకే ఓకే ఫ్రెండ్స్, ఇంకా చాయిస్ బ్రోకింగ్ సంస్థ ఉంది కదా, చాయిస్ బ్రోకింగ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సుమిత్ బగాడియా ఉన్నారు కదా, ఆయన సుమిత్ బగాడియా చాయిస్ బ్రోకింగ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్. ఆయన రికమెండ్ చేస్తూ ఉన్నారు 3 స్టాక్స్. ఇప్పుడు ఏవంటే ఓస్వాల్ ఆగ్రో మిల్స్, అది ఒక పెన్నీ స్టాక్. అది దాంట్లో ఇన్వెస్ట్ చేయొద్దు మీరు, మీ ఇష్టం అది. దాంట్లో అసలు పెట్టకూడదు. పెన్నీ స్టాక్స్ 5% కంటే మీ పోర్ట్ఫోలియోలో పెట్టకూడదు. అంటే 1,00,000 రూపాయలు మీరు ఇన్వెస్ట్ చేస్తూ ఉన్నారు అనుకోండి, ఆ 1,00,000 రూపాయల్లో 5,000 వరకే పెన్నీ స్టాక్స్ ఉండాలి, లేకపోతే మరీ మంచిది. ఒకవేళ మీరు ఇష్టపడతా ఉన్నారు పెన్నీ స్టాక్స్ అంటే, 1,00,000 ఉంటే మీ దగ్గర 5,000 మాత్రమే మీరు ఇన్వెస్ట్ చేయాలి పెన్నీ స్టాక్స్లో. అంటే 1,00,000 ఉంటే 5,000 మాత్రమే, 5,000తో దాటకూడదు, ఇంకా మీకు ప్రాబ్లం వస్తుంది. పోతే మొత్తం 100% వెళ్ళిపోతుంది. పెన్నీ స్టాక్స్లో ప్రమోటర్స్ ఉండరు, ఎవరు ఉండరు, లేచిపోతాయి కంపెనీలు. అట్లాంటి ఇన్వెస్ట్ చేయవద్దు, కొన్నే ఉంటాయి అవి పెన్నీ స్టాక్స్. కానీ ఆయన రికమెండ్ చేస్తున్నారు సుమిత్ బగాడియా అని. అది ఇంకోటి ఐడిబిఐ బ్యాంక్ మిడ్ క్యాప్, అది ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. బ్యాంక్ మిడ్ క్యాప్ కంపెనీ, అది మిడ్ క్యాప్ బ్యాంక్, అది ఐడిబిఐ బ్యాంక్. ఓకే ఓకే ఇంకా నివా బూపా హెల్త్ ఇన్సూరెన్స్ ఉంది, థర్డ్ కంపెనీ. అది స్మాల్ క్యాప్ కంపెనీ. నివా బూపా హెల్త్ ఇన్సూరెన్స్ కానీ బాగానే ఉంది ఇప్పుడు. అది మంచి ఇన్సూరెన్స్ కంపెనీనే. అది నివా బూపా హెల్త్ ఇన్సూరెన్స్, దాంట్లో పెట్టుకోవచ్చు. స్మాల్ క్యాప్ కంపెనీ. ఐడిబిఐ బ్యాంక్ మిడ్ క్యాప్ కానీ బాగానే ఉంది. ఓకే, అది ఆ రెండిట్లో పెట్టుకోవచ్చు. ఇంకా ఓస్వాల్ ఆగ్రో మిల్స్, అది నేను గ్యారంటీ చెప్పలేను. అది స్మాల్ క్యాప్, ఓన్లీ 1,000 crore మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉండే కంపెనీ ఇది. 1,000 crore మార్కెట్ క్యాపిటలైజేషన్ అంటే పెట్టకూడదు దాంట్లో. అబౌట్ 10,000, 20,000, 30,000 ఉండాలి. మినిమం 30,000 అన్నా ఉండాలి మార్కెట్ క్యాపిటలైజేషన్. కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 30,000 అన్నా ఉండాలి మినిమం, అంతన్నా ఉండాలి. అప్పుడే మనం ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఓకే, ఇట్లాంటి పెన్నీ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయను నేను, మీరు చేయొద్దు, ప్రాబ్లం వస్తుంది. ఓకే, ఐడిబిఐ బ్యాంక్లో పెట్టుకోవచ్చు, నివా బూపా స్మాల్ క్యాప్లో పెట్టుకోవచ్చు, మీరు ఏం ప్రాబ్లంలే, మంచి కంపెనీస్ అవి. ఓకే ఫ్రెండ్స్, ఇది ఎడ్యుకేషన్ ఛానల్ ఫ్రెండ్స్. ఏ స్టాక్ రికమెండేషన్స్ ఉండవు. ఓకే, మీరు సొంతంగా నేర్చుకొని సొంతంగా ఇన్వెస్ట్ చేయాలి, లేకపోతే మీ ఆడిటర్ను అడగండి ఏ కంపెనీస్లో ఇన్వెస్ట్ చేయాలో. లేకపోతే ఫండమెంటల్ అనాలిసిస్, టెక్నికల్ అనాలిసిస్ నేర్చుకొని మీరు ఇన్వెస్ట్ చేసుకోండి, అప్పుడే మీకు ప్రాబ్లం ఉండదు. ఓకే ఫ్రెండ్స్, ఇది ఫ్రెండ్స్. రేపు ఈవినింగ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. సీ యూ టుమారో ఫ్రెండ్స్. ఓకే, బాయ్, థ్యాంక్ యూ.